హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం అండ్ ఇంట్రడక్షన్ టు ఇండియన్ ఆర్ట్ అనే బుక్లో ఇది ఎన్సిఆర్టీ 11th అండి. ఈ బుక్లో చాప్టర్ 6 అని మనం చదవబోతున్నాం. సో చాప్టర్ 6 అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఇన్ ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఈ చాప్టర్ 6 అనేది టెంపుల్ ఆర్కిటెక్చర్ అండ్ స్కల్ప్చర్ని గురించి చెప్తుంది. సో మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది ఆర్కిటెక్చర్ అండ్ స్కల్ప్చర్. సో ఆర్కిటెక్చర్ అనేది సింపుల్ అండి, ఇట్స్ పెద్ద మాన్యుమెంట్ టైప్ స్ట్రక్చర్ అనమాట. సో స్కల్ప్చర్ అనేది చిన్న శిల్పం, ఓకేనా, జస్ట్ శిల్పం అనేది ఓకే, అంటే స్మాల్ పార్ట్ అన్నమాట సింపుల్గా చెప్పాలంటే. సో ఆర్కిటెక్చర్ అండ్ స్కల్ప్చర్కి అంటే అలా విధంగా చెప్పొచ్చు. సో మనం టైం వేస్ట్ చేయకుండా మనం టాపిక్ వెళ్ళిపోదామండి. సో ఈ చాప్టర్ 6 అనేది చూసుకుంటే దీంట్లో ఇక్కడ రైట్ సైడ్ ఉంది కదండి, ఈ రైట్ సైడ్ ఈ బాక్స్లో ఒక ఇంపార్టెంట్ వర్డ్స్ ఉన్నాయి. అవి ఎగ్జామ్కి చాలా యూజ్ అవుతాయి. ఆ వర్డ్స్ ఏంటంటే మనం టెంపుల్ని ఇంగ్లీష్లో నార్మల్గా టెంపులే అంటాము. అయితే వేరే భాషలో టెంపుల్ని ఏమేమి అంటారంటే దేవాలయ అంటారు, దేవకుల అంటారు, మందిర్ అంటారు, కోవిల్ అంటారు, డియోల్ అంటారు, దేవస్థానం అంటారు అండ్ ప్రసాద అంటారు. ఈ వర్డ్స్ అరౌండ్గా 7 ఉన్నాయండి. ఈ 7 వర్డ్స్ అనేది ప్రిలిమ్స్లో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రిలిమ్స్లో క్వశ్చన్స్ ఏ విధంగా ఫ్రేమ్ చేయొచ్చు అండి. ఫర్ ఎగ్జాంపుల్, ద వర్డ్ దేవకుల ఈజ్ రిలేటెడ్ టు ఆప్షన్ ఏ టెంపుల్, ఆప్షన్ బి, ఆప్షన్ సి, ఆప్షన్ డి, ఏవైనా ఇవ్వచ్చు అండి వర్డ్స్ అనేది. సో దీంట్లో మీరు టెంపుల్ అని సెలెక్ట్ చేసుకుంటే అది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. సో ఇవి ఈ పార్ట్లో ఇవి నోట్ చేసుకోండి. టెంపుల్ని దేవాలయ అంటారు, దేవకుల అంటారు, మందిర్ అంటారు, కోవిల్ అంటారు, డియోల్ అంటారు, దేవస్థానం అంటారు, ప్రసాదాన్ని అంటారు. సో మనం ఇంకా ఎంటర్ అవుదామండి. మోస్ట్ ఆఫ్ ది ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చరల్ రిమైన్స్ దట్ సర్వైవ్ ఫ్రమ్ ఏన్షియంట్ అండ్ మిడైవల్ ఇండియా ఆర్ రిలీజియస్ ఇన్ నేచర్. సో ఏదైతే ఏన్షియంట్ మిడైవల్లో సర్వైవ్ అయిన ఆర్కిటెక్చర్ ఉందో అవి రిలీజియస్ ఇన్ నేచర్ అని ఎక్కువగా ఉన్నాయండి. మోస్ట్ అంటే అన్నీ కాదు, మోస్ట్. సమ్ ఏంటంటే వేరే విధంగా నాన్ రిలీజియస్ ఉన్నాయి, కానీ అవి పెరిష్ అయిపోయినాయి. సో ఏంటంటే అవి పెరిష్ అయిపోయినాయి. ఎందుకు పెరిష్ అయినాయంటే మిగిలి ఉన్న ఆర్కిటెక్చర్ మాత్రం అవి రాక్ తోటి చేయబడి ఉన్నాయి, ఓకేనా. అయితే పెరిష్ అయినవి ఏమైనాయి అంటే అవి దేంతో చేయబడి ఉన్నాయంటే అవి వుడ్, క్లేతో చేయబడి ఉన్నాయి. ఈ వుడ్ అని క్లే అనేది పెరిష్ అయ్యే మెటీరియల్ అన్నమాట. సో అవి మనం ఇప్పుడు దాకా మనము అంటే పెరిష్ అయిన మెటీరియల్ కాబట్టి మనం దాని గురించి ఏం డిస్కస్ చేయలేము. సో ఏదైతే రాక్తో చేయబడిన మెటీరియల్ ఉందో అది అప్పటికి కాదు, ఎన్ని సంవత్సరాలైనా అవి అలాగనే ఉంటాయి. ఎక్స్కవేషన్లో బయట పెడితే అవి అలాగనే ఉంటాయి అన్నమాట. సో మోస్ట్ అనేది రిలీజియస్ ఇన్ నేచర్, నాట్ ఎంటైర్ అనమాట. నాట్ ఎంటైర్ ఆర్కిటెక్చరల్ ఆర్ ఇన్ రిలీజియస్ ఇన్ నేచర్, దట్స్ రాంగ్ స్టేట్మెంట్ అండి. మోస్ట్ అనేది సమ్ అయినాయి, బట్ అవి పెరిష్ అయినాయి సింపుల్గా. అయితే మనం ఈ చాప్టర్లో ఫస్ట్ ఏం నేర్చుకుంటామంటే హిందూ టెంపుల్స్ గురించి నేర్చుకుంటామండి. సో ఫస్ట్ ఈ చాప్టర్లో ఆథర్ మోస్ట్గా హిందూ టెంపుల్స్ పైన ఫోకస్ చేశారు. ఆ తర్వాత మేజర్ బుద్ధిస్ట్ అండ్ జైన్ టెంపుల్స్ పైన కూడా ఫోకస్ చేయడం జరిగింది. ఎందుకంటే ఫస్ట్ మన వేదిక్ పీరియడ్ స్టార్ట్ అయింది, తర్వాత లేటర్ వేదిక్ స్టార్ట్ అయింది, అదే టైంలో బుద్ధిజం అండ్ జైనిజం వచ్చింది. సో ఈ వేదిక్ టైంలో ఏమైనా ఆర్కిటెక్చరల్ స్కల్ప్చర్ ఉన్నాయనేది స్టార్ట్ అయింది కాబట్టి ఆథర్ అనేది మేబీ ఆ విధంగా తీసుకోవచ్చు, అంతే, సింపుల్. సో అయితే ఇక్కడ టాపిక్ ఏముందంటే ఎర్లీ టెంపుల్స్ అని ఉంది. సో ఎర్లీ టెంపుల్స్, సో ఇక్కడ మనము సింపుల్గా ఎర్లీ టెంపుల్స్లో ఫ్యూచర్స్, దీనిలో ఈ పారాగ్రాఫ్లో ఎర్లీ టెంపుల్స్లో అప్పుడున్న టెంపుల్స్లో ఫ్యూచర్స్ ఆథర్ చెప్పారనమాట. ఏమేమి ఫ్యూచర్స్ ఉన్నాయి ఎర్లీ టెంపుల్స్లో, మనం ఏమేమి ఫ్యూచర్ని ఫైండ్ చేయవచ్చు, సింపుల్ అండి, ఓకేనా. సో ఎర్లీ టెంపుల్స్లో మనము ఎక్కువగా ఆఫెన్ టెంపుల్స్ వర్ డెకరేటెడ్ విత్ ఇమేజెస్ ఆఫ్ గాడ్స్. ఓకే, ఇక్కడ చూడండి, ఎర్లీ టెంపుల్స్లో చాలా వరకు టెంపుల్స్ అన్నీ గాడ్ తోటి డెకరేట్ చేయబడి ఉన్నాయి, ఓకేనా. సెకండ్ పాయింట్, నరేటివ్ రిప్రజెంటేషన్. సో
ఇక్కడ ఇమేజెస్ అన్నీ ఉంటాయండి. అవి ఏంటంటే ఒక థింగ్స్ని రిప్రజెంట్ చేస్తూ ఉంటాయి అన్నమాట. అంటే నరేషన్ చేస్తూ ఉంటాయి. ఇంకోటి ఏంటంటే ఈచ్ టెంపుల్ హ్యాడ్ ఏ ప్రిన్సిపల్ ఇమేజ్ ఆఫ్ గాడ్ అనమాట. అంటే ఎవ్రీ టెంపుల్ అనేది ఒక మెయిన్ డైటీ ఉంటారనమాట. ఇవి మేజర్గా ఎర్లీ టెంపుల్స్లో ఉండే ఫ్యూచర్స్ అనమాట. ఓకేనా? సో ఎర్లీ టెంపుల్స్ ఉండే ఫ్యూచర్స్ ఇక్కడ మనం చూడొచ్చు. ఇక్కడ శ్రైన్స్, దేవాలయాలు ఎన్ని కైండ్స్ ఉన్నాయి? 3 కైండ్స్ ఉన్నాయండి. సో 3 కైండ్స్ ఉన్నాయన్నమాట. ఒకటేమో శాంధార, ఇంకోటేమో నిరంధార, ఇంకోటేమో సర్వతోభద్ర. సో ఇక్కడ శ్రైన్స్ అనేది ఎర్లీ టెంపుల్స్లో శ్రైన్స్ 3 టైప్స్ ఉన్నాయి. ఒకటి శాంధార, నిరంధార అండ్ సర్వభద్ర. సో శాంధార అంటే ఏంటంటే సింపుల్, ఇక్కడ నోట్ చూడండి. శాంధార అంటే వితౌట్ ప్రదక్షిణ పాత. అంటే మనం ప్రదక్షిణానికి సపోజ్ ఇక్కడ టెంపుల్ ఉందనుకోండి, మనం ప్రదక్షిణాలు చేస్తాం కదా. సో ఇది లేని దాన్ని శాంధార అంటారు. ఏ టెంపుల్ అయితే ప్రదక్షిణ పాత ఉంటుందో దాన్ని నిరంధార అంటారు. ఓకే, ఇక్కడ కన్ఫ్యూజ్ కాకండి. నిరంధార అంటే నీరంటే లేదన్నట్టు అనుకోండి. ఇక్కడ రివర్స్ నిరంధార అంటే ఉందన్నట్టు. ఓకేనా? సర్వతోభద్ర అంటే ఏంటంటే మనం టెంపుల్ని అన్ని వైపులా యాక్సెస్ చేయవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇది టెంపుల్ అనుకోండి. ఈ టెంపుల్ని మనం అన్ని వైపులా యాక్సెస్ చేయవచ్చు అనమాట. అంటే 4 వైపులా మనం వీ కెన్ యాక్సెస్ ఇన్ టు ద టెంపుల్. సింపుల్. సో కెన్ బి యాక్సెస్డ్ ఫ్రమ్ ఆల్ ద సైడ్స్. సో ఇది ఈ పారాగ్రాఫ్లో ఇంపార్టెంట్ అనమాట. సో ఇక్కడ శ్రైన్స్ కైండ్స్ ఉన్నాయి, 3 కైండ్స్: శాంధార, నిరంధార అండ్ సర్వతోభద్ర. ఓకేనా? సో మళ్ళొకసారి నేను ఈ పేజ్ని నేను రివిజన్ చేస్తున్నాను. సో మనం టెంపుల్ ఇంగ్లీష్లో టెంపుల్ అని అంటాము. మిగతా వర్డ్స్ కొన్ని ఇంపార్టెంట్ వర్డ్స్ ఉన్నాయి. అవి దేవాలయ, దేవకుల, మందిర్, కోవిల్, డియోల్, దేవస్థానం అండ్ ప్రసాద. ఇవి టెంపుల్కి వేరే మీనింగ్స్. మోస్ట్ ఆఫ్ ది టెంపుల్స్ అవి రిలీజియస్ టెంపుల్స్. ఏంది ఏన్షియంట్ నుండి మిడైవల్ వరకు. మిడైవ్లో ఉన్న టెంపుల్స్ అన్నీ మోస్ట్ ఆఫ్ ది ఏన్షియంట్. అలానే మొత్తం కాదు. సో కొద్ది మాత్రమే. మిగతాయి అవి క్లే ఆర్ వుడ్ తోటి చేయబడి ఉన్నాయి. అవి పెరిష్ అయిపోయినాయి, వ్యానిష్ అయిపోయినాయి, అంతరించిపోయినాయి. ఎందుకంటే అవి వుడ్ ఎక్కువ కాలం ఉండదు కాబట్టి అవి అంతరించిపోయినాయి. అదేవిధంగా మనం ఇక్కడ ఫ్యూచర్లో ఫ్యూచర్ కాదు, మనం ఫస్ట్ హిందూ టెంపుల్స్, దాని తర్వాత బుద్ధిస్ట్, జైన్ టెంపుల్స్ నేర్చుకుంటాము. ఓకేనా? తర్వాత మనం నెక్స్ట్ నేర్చుకున్నది ఏంటంటే ఎర్లీ టెంపుల్స్లో ఫ్యూచర్స్ నేర్చుకున్నాము. ఎర్లీ టెంపుల్లో ఫ్యూచర్స్ ఏంటంటే ఇక్కడ ఆఫెన్ టెంపుల్స్ వర్ డెకరేటెడ్ విత్ ఇమేజెస్ ఆఫ్ ది గాడ్స్. నెక్స్ట్ నరేటివ్ రిప్రజెంటేషన్. ఈచ్ టెంపుల్స్ హ్యాడ్ ఏ ప్రిన్సిపల్ ఆఫ్ ఇమేజ్ ఆఫ్ గాడ్. ఈ 3 నేర్చుకున్నాము. దాని తర్వాత ఇక్కడ శ్రైన్స్ ఆఫ్ ది టెంపుల్స్ వర్ 3 కైండ్స్. అవి ఏంటంటే శాంధార, నిరంధార, సర్వతోభద్ర. శాంధార అంటే వితౌట్ ప్రదక్షిణ పాద, నిరంధార అంటే విత్ ప్రదక్షిణ పాద, అండ్ దెన్ సర్వతోభద్ర అంటే కెన్ బి యాక్సెస్ ఫ్రమ్ ఆల్ ద సైడ్స్. సో ఇది ఇంట్రడక్షన్ అండి. ఈ 6th చాప్టర్కి ఇంట్రడక్షన్ చెప్పాను. సో మీకు నచ్చినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్తే.